వ్యూ- హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఒక శుభవార్త. అదేమిటంటే ఆగస్ట్ 31, 2025 నాటికి మన ఏపీ పోలీస్ శాఖలో 11,639 వేకెన్సీస్ ఉన్నట్లు జీవో విడుదలవడం అనేది జరిగింది. సో క్యాడర్ వైజ్గా ఖాళీలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం టోటల్ ఎస్ఏ పోస్టులు అన్నీ కలిపి మనకి 444. అదేవిధంగా కానిస్టేబుల్స్ అన్నీ కూడా టోటల్గా 11,195. సో ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ రెండూ కలిపి టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 11,639 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో నా అంచనా ప్రకారం ఈ ఖాళీలన్నీ కూడా మనకి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది. మేబీ మొత్తంగా ఈ 11,639 జాబ్స్ తీయకపోయినా అట్లీస్ట్ ఇందులోంచి మనకి 8,000+ జాబ్స్ అయితే మాత్రం కంపల్సరిగా వస్తాయి. సో ఇప్పుడు వరకు మీకు చెప్పిన ఈ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్లు అనేవి మీకు క్యాడర్ వైజ్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐలో మనకి 444 జాబ్లు అనుకున్నాం కదండి. అందులో సివిల్ ఎస్ఐలు వచ్చేసి 182, ఏఆర్ 116, నెక్స్ట్ ఎస్ఏఆర్ సిపిఎల్ 18, ఏపీఎస్పి 53, కమ్యూనికేషన్ 61, పీటీఓస్ 14. సో ఇవన్నీ కలిపి టోటల్గా మనకి 444 అవుతాయండి. సో ఇవన్నీ కూడా ఎస్ఏ పోస్టులే. నెక్స్ట్ కానిస్టేబుల్ మనం క్యాడర్ వైజ్గా చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్స్ వచ్చేసి 3,622 అండ్ ఏఆర్ 2,000 అండ్ ఏపీఎస్పి 4,587. అదేవిధంగా ఎస్ఏఆర్ సిపిఎల్ చూసినట్లయితే 475. మెకానిక్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 15. డ్రైవర్స్ కూడా ఉన్నాయండి, డ్రైవర్స్ 198. అదేవిధంగా కమ్యూనికేషన్స్లో 298. సో ఈ విధంగా క్యాడర్ వైజ్గా చెప్పుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే టోటల్ పోస్టులు చెప్పాను, క్యాడర్ వైజ్గా చెప్పాను. అందరికీ కూడా ఒక గొప్ప అద్భుత అవకాశం ఇది అనేది. సో దీని గురించి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ జాబ్ క్యాలెండర్ అంటే ఏమిటి, సో దీని గురించి క్లుప్తంగా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు అయితే మాత్రం దీన్ని మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఒక గొప్ప అవకాశం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.